కోటాను కోట్లు దోచుకు తినడానికి వాళ్ళు చేస్తున్నారు మినహాయించి ఇంకోటి లేదు. ఇక్కడ మీరు లోకల్ వాళ్ళు కాదుగా, మీకు ఓట్లు లేవుగా, మీకు సహాయం చేసిన ఉపయోగం ఏంటి అనేటువంటి. మరి ఇదేంటి అసలు, ఇది న్యాయ వ్యవస్థ లేకపోతే తప్పుడు వ్యవస్థ అంటావా? ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తాలూకా ఒక వాల్యూమ్, ఇలాంటి 3 వాల్యూమ్లు ఉన్నాయి. మాజీ మంత్రి వైద్యులు వడ్డే శోభనేశ్వర గారు అలుపెరగకుండా మన గురించి పోరాడుతున్నటువంటి మన అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి వేదవతి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, తోటి మిత్రులు, నాలాగానే అందరూ బాధపడుతున్నటువంటి ప్లాట్ ఓనర్స్కి అందరికీ నా తరఫున స్వాగతం, సుస్వాగతం. మాది ఇక్కడే అండి, కైకలూరు ఒరిజినల్గా మా గ్రామం. సరే, అక్కడ మాకేమీ లేక బ్రతుకు రీత్యా నేను హైదరాబాద్లో బీడీఎల్ కంపెనీలో ఉద్యోగంలో చేరానండి. ఏదో చిన్నగా చేరాను. ఆ విధంగానే మా ఫ్యామిలీని పోషించుకోవటం. మా ఫాదరు ఆయన స్టేట్ గవర్నమెంట్లో చేసేవారు. అప్పటి ఎన్టీ రామారావు గవర్నమెంట్లోనే ఆయన దెబ్బతిన్నారు, ఉద్యోగం పీకేశారు. అప్పటికి నేను అందుకోవటం మూలన మా తమ్ముళ్ళు, చిన్న పిల్లలు, వాళ్ళు ఇక వాళ్ళందరినీ నేను ఆదుకున్నాను. నా జీవితం అలా అయిపోయింది, నా పిల్లలు ఇలా అయిపోయింది. సరే, మా నాన్నగారికి ఏంటంటే, ఒరే మనం అటుకి వెళ్ళిపోదాం, అటుపక్క ఏదైనా ఒక చిన్న ఊళ్ళు, మన ఊళ్ళ దగ్గర ఎక్కడైనా చిన్న ప్లాట్ తీసుకోరా అంటే, నేను రిటైర్ అయ్యే ముందర 2014 నేను 16లో రిటైర్ అయ్యానండి. 14లో అంతా వ్యక్తి ఇక్కడ దగ్గరలో ఒక 10 లక్షలు పెట్టి ఒక ప్లాట్ ఎవరి ద్వారా తీసుకున్నాను. తీసుకొని అది కూడా ఎక్కడికి డబ్బులు లేకపోతే పిఎఫ్ నుంచి తీసుకున్నాను. రిటైర్ అయ్యే ముందు పిఎఫ్ అంతా లోన్ తీసుకొని ఇక్కడ 10 లక్షలు పెట్టాను. తర్వాత రిటైర్ అయినాక రాగానే ఒక 15 లక్షల్లో ఇల్లు కట్టిస్తాన్నాడు ఆయన, 2 బెడ్రూమ్ హౌస్. సరే, ఇక్కడ ఉండొచ్చులే మా మదర్ ఫాదర్ తోటి అని అనుకున్నాను. ఆ తర్వాత ఏమైంది, ఆ తర్వాత ఇది బైఫర్గేషన్, ఇందులో ల్యాండ్ పూలింగ్లు, ఇది కాస్త లాక్కోవటము. ఏమండి, ఇక అక్కడి నుంచి మా తిప్పలు ఏంటంటే గాడిదలాగా తిరగటం చేయటం, ఈ ప్రతిసారి ఇదే నా బతికిది అయిపోయింది రిటైర్ అయిన తర్వాత. ఈ లోపల మా ఫాదర్ ఏమో ఆయన ఏదో ఆశలు పెట్టుకొని ఆయన చనిపోవటం జరిగింది. ఆయనకి ఇంకా చూసే ఇది లేకుండా ఆయన చనిపోయారు. సరిగా నాకు 90 ఏళ్ళ మదర్ ఉందండి. ఇక ఆవిడకన్నా ఆవిడ అంటూ ఉంటుంది, ఎరా అక్కడ ఏదన్నా చిన్న కట్టుకోరా, వస్తుందిరా, ఎప్పుడు వస్తుందా అంటే వచ్చేస్తుందమ్మా, అది ఇదని ఏదో మాయ చెప్తూ ఉంటాను. ఇక ఆఖరికి హైదరాబాద్ వదిలేసి మేము రిటైర్ అయినాక దీని గురించి ఈ పోట్లాటలు, ఈ గొడవలతోటి మేడంకి ఏదన్నా మా తరఫున సహకారం చేయడానికి మా చెల్లెలు ఉంటుందండి ఇబ్రహీంపట్నంలో. వాళ్ళ ఇంట్లో చిన్న ఒకటి సింగిల్ బెడ్రూమ్ హౌస్లో నేను, నా భార్య, మా అమ్మ, మేము ముగ్గురం అక్కడే కాలం గడుపుతున్నాం. మా అబ్బాయిలు 2 ఉన్నారు. వాళ్ళు ఏదో అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు. పిల్లల దగ్గర ఉండే పరిస్థితులు కాదు ఇవాళ రేపు. వాళ్ళు బాంబేను, పూనా అక్కడక్కడ చేసుకుంటున్నారు. పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు. ఏమిటంటే నేను చెప్పేది, ఆఖరికి ఈ ప్రాసెస్ లో నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. ఎంతో మంది నాకు తెలిసిన వాళ్ళందరూ చాలా మంది చనిపోయారు. విడోలు ఉన్నారండి పాపము. పిల్లలకి గతి లేక బ్రతుకులు ఈడ్చే వాళ్ళు ఉన్నారు. లోన్ తీసుకొని ప్లాట్లు కొన్న వాళ్ళు ఉన్నారు. ఏమండి, అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఇదే ల్యాండ్ పూలింగ్ లో మాకేదో చేస్తారు అని తప్పని పరిస్థితి అయితే మేమందరం సంతోషంగా ఇచ్చాము. ఎందుకంటే మాకేదో న్యాయం జరుగుతుంది, మాకు కావాల్సిన ఏర్పాటు చేస్తారు అన్న హామీ ఇచ్చారని. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, వాళ్ళది మేమెందుకు చేయాలని వీళ్ళు ఇప్పుడు సరే అది ఆ విధంగా అయిపోయినాక మళ్ళీ ఈయన ప్రామిస్ చేసి మీకు అందరికి ఎటువంటి ఇబ్బంది లేదు, నేను అరేంజ్ చేస్తాను, మీకు అందరికి న్యాయం చేకూరుస్తాను అన్నందుకు మళ్ళీ ఆయన్ని గెలిపించి మనం ఎత్తి మీద పెట్టుకున్నాము. చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కన్నీళ్లు లేవేమో వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ హయాంలోనే పోయింది. మేమంతా పిఎఫ్, ఆ తర్వాత లోన్లు ఇతర అన్ని కూడా తీసుకుని ఏదో ఇక్కడ దగ్గరగా ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం అని చెప్పేసి పిల్లలు కూడా ఏదో సహాయం చేస్తే ఇక్కడ కొంటే
మరి ఈ విధంగా ఎవరైతే ఇవి వెంచర్లు వేశారో వాళ్ళే పెద్ద దొంగలయ్యి, అధికారులు కూడా ఒక పెద్ద దొంగల పటాగా తయారయ్యి, రాజకీయ నాయకులు కూడా వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వం కూడా ఒక కబ్జాదారయ్యి, మరి ఇవాళ మన ప్లాట్లన్నింటినీ కూడా ఈ విధంగా కాజేయటం అనేటువంటిది మన కష్టార్జితాన్ని తిన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు. 10 ఏళ్ల నుంచి కూడా మనల్ని ఏడిపిస్తా ఉన్నారు. మరి ఎన్ని పోరాటాలు చేశాం, ఎన్ని ఉద్యమాలు చేశాం, మరి చేసినప్పటికి కూడా కనికరించట్లా. మీడియా ద్వారా కానీ, ఇతర ద్వారా కానీ, రిప్రజెంటేషన్లుగా కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎవరూ కూడాను వాళ్ళ స్వార్థం ఏదో, వాళ్ళ సంపాదన ఏదో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి అటు ఇటు వెళ్ళి కోటాను కోట్లు దోచుకు తినడానికి వాళ్ళు చేస్తున్నారు మినహాయించి ఇంకోటి లేదు. చాలా మంది చెప్పే విధంగా ఏంటంటే, ఇక్కడ మీరు లోకలోడు కాదుగా, మీకు ఓట్లు లేవుగా, మీకు సహాయం చేసిన ఉపయోగం ఏంటి అనేటువంటి విధంగా కూడా కొన్ని మరి పెడార్థాలు కూడా తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మనకు పక్కన అజ్జంపూడిలో ఇస్తా ఉన్నారు, రాజధానిలో ఇస్తా ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు మాటలే చెబుతున్నారు కానీ చేతల్లో ఇంతవరకు కూడా శూన్యం. కోర్టుల ద్వారా వెళ్ళినా కూడా కోర్టుల్లో కూడా ఇవాళ ధిక్కరిస్తా ఉన్నారు. అసలు అంతకుముందు మనం చూసినట్టయితే కోర్టులు ఏమన్నా మనకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చి ప్రభుత్వం మాట వినకపోతే ఖబర్దార్, నీకు సెక్యూరిటీ నేను ఇస్తానా, నీ జీతాలు నేను ఇస్తానా, క్వార్టర్స్ ఇస్తాను, నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే మీ అంతు చూస్తామనేటువంటి ప్రభుత్వాలు కూడా వచ్చినాయి. మరి ఇవాళ చాలా మంది వాళ్ళు చూసినట్టయితే కోర్టుల ద్వారా ఆర్డర్ అయితే ఇస్తారు కానీ మన కంటెంప్ట్ చేసినా ఏమి వేసినా ఇంప్లిమేషన్స్ ఉన్నా సరే. కోర్టుల్లో కూడా మిగిలిన వాళ్ళు అందరూ ఎలాగ ఇప్పుడు పేదవాడి మధ్య తరగతి వాడి పరిస్థితి సంవత్సరాలు గడుపుతా ఉన్నాయి. ఇవాళ మనం చూసినట్టయితే రాజకీయ నాయకులు కానీ లేకపోతే బడా వాళ్ళు ఉన్నటువంటి పెట్టుబడిదారులు కానీ పొద్దున్నే జిల్లా కోర్టుకు వెళ్తారు, మధ్యాహ్నం వెళ్ళి హైకోర్టుకి వెళ్తారు, సాయంత్రానికి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చేస్తారు, బెయిల్ ఆర్డర్ తెచ్చారు. మరి ఇదేంటి అసలు? ఇది న్యాయ వ్యవస్థ లేకపోతే తప్పుడు వ్యవస్థ అంటావా? మరి గతంలో చూసినట్టయితే ఒక జడ్జి గారు వాళ్ళ గుమస్తాను అడిగితే, పట్టు రోజులు అడిగితే మా జడ్జి గారు ఆ లోపల అది ఆ కోర్టు తీసి అక్కడ తగిలిస్తే తెల్ల చొక్క చిని ఉండేదండి అని. ఇప్పుడు ఏంటయ్యా పరిస్థితి అంటే బంగారు కవచం ఉంటుందండి. వీళ్ళంతా తీసుకొచ్చి తొడిగి మరి మొత్తం రాజకీయ నాయకులు అందరూ కూడా మొత్తం కూడా వీళ్ళందరూ అలా కొనేసారండి. మీకేమి డౌట్ అంటే నేను చాలా అకేషన్స్ చెప్పా, అమ్మ అందరం ఏదన్నా వేసుకుని ఈ రాజకీయ నాయకులకి, ఈ అధికారులకి, మరి ఈ జడ్జీలు వీళ్ళు ఈ ముండా కొడుకులకి ఏదన్నా పెండ పెడితే ఏదన్నా అవుద్దేమో పని అనేటువంటి విధంగా కూడా ఇవ్వాలి. అంటే కాపరేజ్ గారు మేము ఆయన మినిస్టర్ ఎమ్మెల్యే ఏ అనం, ఆయన అన్నదాత అంటాం మేము. నేను ధర్మం పవర్ స్టేషన్ లో చేశాను. ఆ రోజులో ఆయన చేసిన సేవ మాకు బాగా తెలుసు. వీరు తర్వాత వసంతరాజేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి సమస్యలు ఉంటే మాకు అప్పుడు బుడవేరు ఒకటి, తర్వాత ధర్మ స్టేషన్ వచ్చేటప్పుడు కొన్ని భూములు కోల్పోయారు. ఆ కోల్పోయిన వాళ్ళకి దగ్గరుండి వెంగళరావు గారు అప్పట్లో చీఫ్ మినిస్టర్ 74 ఆ టైంలో, అంటే నేను స్టూడెంట్ అప్పుడు, మా సార్ దాంట్లో వర్క్ చేసేవారు. అది సాల్వ్ చేసుకొచ్చినటువంటి పెద్ద మనిషి అన్నదాత ఈయన. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే కలి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. అధర్మో రక్షిత రక్షిత, ఇప్పుడు అది ఆ స్లోగన్ మొదలు పెట్టాలి. ఎందుకంటే ధర్మాన్ని ఎక్కడ రక్షించేటువంటి వాళ్ళు పాలకుల్లో ఉండట్లా, అలాగే న్యాయమూర్తులు కూడా ఉండట్లా. మీరు ఏమైనా అనుకోండి, అన్యాయమూర్తులు అవుతున్నారు. అనేక రకాలైన కోర్టులకు వెళ్ళి 1947కు ముందర స్వతంత్ర సమరానికి ముందరున్న కోర్టు కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో. ఎవరికైనా తెలుసా మీకు? ఎవరికన్నా కొన్ని కోట్ల కేసులు ఉన్నాయి. ఒక 3 నెలలు వస్తాడు ఒక న్యాయమూర్తి, ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఆ తర్వాత వచ్చి న్యాయమూర్తి ఇది మళ్ళీ మొదలైంది, మళ్ళీ మొదలు. ఇట్లా జరుగుతున్న వ్యవస్థ అది. ఎవ్వరు కూడా సాల్వ్ చేయటం చాలా ఇంపాసిబుల్. అది ఏంటంటే మనకి ఇక్కడ ఉంటే మనకి దక్కుతుంది. భూమి మీద ఆ రోజు రాసినటువంటి మెతుకు తినే అన్నం చూసారా, దాని మీద కూడా మీ పేరుంటేనే మీరు ఆ రోజు అక్కడ భోజనం చేస్తారు. అది వ్యవస్థ జరుగుతోంది. మేము ఆర్టీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఇప్పుడు రన్ అవుతుందండి మా ప్లాట్ నుంచి. ఎవరి దగ్గరికి 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూనే ఉన్నామండి ఈ ప్లాట్ల గురించి. ప్రతి వాడు ఇప్పుడు మన ముందు మా మిత్రులు చెప్పినటువంటి వాళ్ళు రకంగా ప్రతి వాడు కూడా దొంగలాగా తయారైపోయి ఒక ఇది ఏర్పాటు చేశారండి అక్కడ చెట్ల కింద. ఏమంటే మీ ప్లాట్ పలానా వాడు తీసుకుంటాడు, మీరు ₹1,00,000 ఇచ్చేస్తారా? ₹1,00,000 మీ క్యాష్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు మీరు ఆయన పెట్టమన్న చోట సంతకాలు పెట్టేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక సలహాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు మా రెవెన్యూ వ్యవస్థలో. అలాగే ఒక చిన్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్ వరకు కూడా అలాగే ఉన్నారండి.
ఇప్పుడు ఇవ్వండి ఈ బౌండరీ పూర్తి ఒక వాల్యూమ్ అండి మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తాలూకా ఒక వాల్యూమ్, ఇలాంటి 3 వాల్యూమ్లు ఉన్నాయి. ఇందులో క్లియర్ కట్ గా 2018లో జేసీ గారు ఒక స్టేట్మెంట్ పంపించారు గవర్నమెంట్ కి. ఆదిత్య తరఫున కానివ్వండి, ఆర్పి కన్స్ట్రక్షన్ తరఫున కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఇవన్నిటి కూడా 50 ఎకరాల 42 సెంట్లు మొత్తం దీని కింద పోయి పూలింగ్ కింద పోయాము. గన్నవరం ఎయిర్పోర్ట్ కింద మేము ఆక్యుపై చేసాము, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. దీనికి తగ్గట్టుగా మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అని అప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో నూజివీడు సబ్ కలెక్టర్ గారు ల్యాండ్ అక్విజిషన్ తరఫున ఈ ప్లాట్లన్నీ అలాట్ చేయడానికి ఆయనకు ఒక ప్రపోజల్ పంపించారు కలెక్టరేట్ నుంచి. అప్పుడు స్వప్నికల్ దినకర్ అని చెప్పేసి ఒక ఆయన జేసీ గారు ఉండేవారు. ఆయన చుట్టూరా, ఆర్డీఓ గారి చుట్టూరా, ఎంఆర్ఓ గారి చుట్టూరా, కలెక్టరేట్ చుట్టూరా తిరిగి ఇప్పుడు 8వ సంవత్సరాన్ని మేము ఉంటాయి. ఎవరి దగ్గర మాకు న్యాయం చేయట్లా. తర్వాత మాకు మాట్లాడింది ఏంటంటే, మీరే అప్రూవల్ లేఅవుట్ కాదు, మీరు పక్కన పెట్టండి, అప్రూవల్ లేట్ అయిన వాళ్ళే చెట్ల కింద తిరుగుతున్నారు, మీరే మాకు లెక్క కాదని చెప్పేసి అని ఒక అధికారులు మాట్లాడారు. ఈ రకమైన పరిస్థితుల్లో నా రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి నేను ఇక్కడ 400 గజాలు తీసుకున్నామండి. ఎందుకంటే ఇది విజయవాడకు దగ్గర. అప్పటికి అసలు సపరేట్ స్టేట్ ప్రపోజల్ లేదు, గన్నవరం ఎక్స్పెన్స్ కూడా లేదండి. గన్నవరం అప్పుడున్నటువంటి ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఆనుకుని మా ప్లాట్లు. మేము అతను డౌట్ వచ్చి అడిగాము అతన్ని, ఆర్పి కన్స్ట్రక్షన్స్, ఏమంటే దీని పక్కనే ఉంది కదా, ఈ ఫ్యూచర్లో ఒకవేళ ఇదేమన్నా ఆక్యుపై చేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. లేదండి, నేను సపరేట్ జీవో 4 కోట్లు ఖర్చు పెట్టి జీవో తీసుకొచ్చాను, మీకు ఎలాంటి పరిస్థితుల్లో దీనివల్ల ఇబ్బంది లేదు అని చెప్పేసి మమ్మల్ని నమ్మబలికి 54 మంది అండి మా ప్లాట్ ఓనర్స్ మొత్తం ఆర్పి కన్స్ట్రక్షన్ కింద. అయితే ఇప్పుడు మేమంతా కలిపి ఎంతమంది 6 తిరుగుతున్నామండి. మిగుల్లో ఏమైపోయారో ఎక్కడున్నారో కూడా తెలియదు, అసలు బతుకున్నారో లేరో, మరి ఇంకో రకంగా లబ్ధి పొందారో తెలియదు. కొంతమంది ఏంటంటే అక్కడ ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేసి ఏదో మాకన్నా వెనకాల రిజిస్ట్రేషన్ అయినటువంటి 2008 నుంచి 2011 వరకు మాకు రిజిస్ట్రేషన్ అయింది మా ఉన్న 6గురికి. దాని తర్వాత 18లో చేసుకున్న వాళ్ళకి కూడా కొంతమంది ల్యాండ్ పూలింగ్ కింద వాళ్ళకి ల్యాండ్ వచ్చింది అమరావతిలో. ఏ రకంగా వచ్చిందో ఏంటో మరి మాకు అర్థం కావట్లేదు, మాకు తిరిగి ఓపిక లేదు. తర్వాత ఏంటంటే మాకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే, ఇదంతా కూడా అతను తీసేసుకున్నాడు ఆర్పి కన్స్ట్రక్షన్, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ లో పెట్టి ల్యాండ్ తీసుకున్నాడు, అతని మీద మీరు కేసు ఫైల్ చేయండి అని అంటే, అప్పుడు ద్వారకానాథ్ గారు అని చెప్పేసి మనకు పోలీస్ కమిషనర్ గా ఉన్నారు, వారి దగ్గర మేము కేసు పెట్టామండి. పెడితే అది గన్నవరం కింద వస్తుంది కాబట్టి గన్నవరం సిఐ గారికి అది ఫార్వర్డ్ చేశారు సార్. ఫార్వర్డ్ చేస్తే సిఐ గారి చుట్టూ మేము ముదిరేపల్లి నుంచి బయలుదేరి గుడివాడ నుంచి గంటిపాడు నుంచి బయలుదేరి ఇక్కడ గన్నవరం సిఐ దగ్గరికి వచ్చేసరికి 2 సంవత్సరాలు తిరిగాం సార్. ఆ రకంగా మేము ఎప్పుడు పిలిపిస్తాం, రేపు పిలిపిస్తాము, అతను రాగానే మీకు ఫోన్ చేస్తాం, అడ్వాన్స్ గా 2 రోజులు ముందే చెబుతాం మీకు అని చెప్పేసి 2 సంవత్సరాలు మధ్య పెట్టారు సిఐ గారు. తర్వాత అసలు ఏదో కొల్లుడు అయిపోయారేమో తెలియదు. తర్వాత మాకు అసలు దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. కొన్ని ఫైల్ మార్నింగ్ వెళ్ళి అడిగితే, మీకు ఇంకా పనేమి లేదా, మీకు మీ పని తప్ప మాకేమి లేదా, పక్కాగా తిరిగేస్తున్నారు మా చుట్టూరా మీరు అని చెప్పేసి అని. అంటే మా వయసు రీత్యా నేను రిటైర్డ్ అయిపోయి 15 సంవత్సరాలు అయింది సార్. అక్కడి నుంచి రావాలంటే నాకేం వెహికల్ లేదు, ఉన్న రిటైర్మెంట్ సొమ్మంతా కూడా దీని మీదే పెట్టాను. ఏదో హాస్పిటల్ దగ్గరగా విజయవాడ దగ్గరలో ఉంటుంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, హాస్పిటల్ దగ్గర ఉంది, మా జీవితకాలం ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి కొనుక్కున్నాము. అందుకని మేము బస్ ఎక్కి రావాల్సి వస్తుందని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. వాళ్ళ కేసు ఏం చేశారో మీరేం ఇంటిమేషన్ ఇవ్వలేదు కాబట్టి మేము వచ్చాము అని అంటే, ఈయన బస్సు ఎక్కి తిరుగుతాడంట్రా, ఒక ఇది విమానం ఒకటి అరేంజ్ చేయండి దీనికి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడండి. ఏమన్నా మీకు అన్న హైర్ క్యాడర్లో నేను పనిచేసే ఉద్యోగస్తుడుగా కాబట్టి మా కర్మకారి మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాము, మీరు ఇలా వ్యంగ్యంగా మాట్లాడితే మేము చాలా బాధపడాల్సి వస్తుంది సార్. కనీసం మా వయసు కన్నా మీరు రెస్పెక్ట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అంటే, సరే మీకు అయినా అతను వస్తానన్నప్పుడు మేము ఫోన్ చేస్తాను వెళ్ళండి అని చెప్పేసి అతనికి వైట్ కార్డ్ పెట్టేసి మమ్మల్ని అసలు లెక్క చేయకుండా మమ్మల్ని తిరిగారండి.